నమస్తే, వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. స్వయాన ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రి అయినా శాంతి భద్రతలో పూర్తి వైఫల్యం. పట్టపగలే నడి రోడ్లపై దాడులు, హత్యలు, దోపిడీలు, కాల్పులు, అత్యాచారాలతో రాష్ట్రం అట్టుడుకుతుంది. వారం రోజుల వ్యవధిలో ఒక్క కరీంనగర్ నడిబొడ్డున జరిగిన దారుణాలతో తెలంగాణ నేర రాష్ట్రంగా మారిందేమో అనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు ప్రశాంతంగా శాంతి భద్రతలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ భద్రత కాంగ్రెస్ జమానాలో ప్రశ్నార్థకమవుతుంది. రేవంత్ ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న దారుణ ఘటనలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. కిందటి వారం కరీంనగర్ పట్టణంలోని ఒక నగల దుకాణంలో దొంగలు రెచ్చిపోయిన ఘటన మరవక ముందే అదే కరీంనగర్లో బీఆర్ఎస్ లక్ష్యంగా కమలం మూకలు చెలరేగిపోయాయి. ఇంత జరుగుతున్నా పోలీసులు గుడ్డిగుర్రం పనులు తోముతున్నారే కానీ నివారించే ప్రయత్నం కానీ వారించే ప్రయత్నం కానీ చేయకపోవడం దుర్మార్గం. పోలీస్ వ్యవస్థను తమ ప్రైవేటు సైన్యంలా వాడుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న దమనకాండకు ఇంతకు మించిన ఉదాహరణలు ఇంకేం కావాలి? సాక్షాత్తు ఒక పోలీస్ ఉన్నతాధికారినికే రక్షణ లేకుండా పోయిన మన మహానగరంలో సామాన్య ప్రజల గతేంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇందుకు బాధ్యత హోంమంత్రిగా ఉన్న సాక్షాత్తు సీఎంది కదా. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం 2.5 ఏళ్లకి ఎందుకు ఆగమైంది? ఎవరు ఆగం చేశారు? ఇదే ఇవాల్టి ట్రెండింగ్ నౌ. ఈ కాంగ్రెస్ పాలకులు రాష్ట్రాన్ని రాక్షస రాజ్యంగా మార్చాలనుకుంటున్నారా? ఆ కమలం నేతలు తెలంగాణను గుడ్లు తేలేసే స్థాయికి తేవాలనుకుంటున్నారా? అసలేం జరుగుతుంది రాష్ట్రంలో? పట్టపగలే దాడులతో, హత్యలతో, దోపిడీలతో దొంగలు, హంతకులు రెచ్చిపోతుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు? ఎవరికి ఊడిగం చేస్తున్నట్టు? పాలకులైనా, రక్షక భటులైనా సామాన్య ప్రజల రక్షణ కోసం పనిచేయరా? 10 ఏళ్లలో శాంతి భద్రతల పరిరక్షణకు కేసీఆర్ తొలి ప్రాధాన్యం ఇస్తే దాన్ని తుంగలో తొక్కే అధికారం ఈ అస్తం పాలకులకు ఎవరిచ్చారు? ఎందుకు నోరు మూసుకొని కూర్చోవాలి? కరీంనగర్ పట్టణంలో రెచ్చిపోయిన కమలం కంత్రీలు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఉన్నారనే సమాచారంతో అటాక్. క్యాంప్ ఆఫీస్ అద్దాలు పగలగొట్టి కమలం మూకల విధ్వంసం. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతేంటి? కేంద్ర హోంమంత్రిగా బండి సంజయ్ ఏం చేస్తున్నట్లు? ఇంత జరుగుతుంటే శాంతి భద్రతలు ఎక్కడ చచ్చినట్లు? ఇది కేంద్ర హోంశాఖ మంత్రిగా బండి ఫెయిల్యూర్ కాదా? అధికారం చేతిలో ఉంది కదా అని ఎంతకైనా తెగబడతారా? గత 10 ఏళ్లు ఎప్పుడైనా ఇలాంటి అరాచకాలు చూశామా? బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ హయాంలో ఇలాంటి దాడులు జరిగాయా? పచ్చగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తారా? అడ్డగోలుగా విధ్వంసాలు, అరాచకాలు సృష్టించడానికైనా పదవులు? ప్రశాంతతకు ప్రతీకైన తెలంగాణను గూండాయిజానికి అడ్డాగా మారుస్తారా? తమ ముందే కమలం గూండాలు చెలరేగుతుంటే పోలీసులు చోద్యం చూస్తారా? కరీంనగర్ పట్టణంలో పట్టపగలే కమలం మూకలు సృష్టించిన విధ్వంసం ఇది. అది పోలీస్ సమక్షంలోనే. ఖాకీలు చూస్తుండగానే కమలం గుండాలు కర్రలతో దాడికి తెగబడ్డారు. మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ను కాషాయ మూకలు ధ్వంసం చేశారు. రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్దలు పగలగొట్టారు. తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పడానికి ఇంతకు మించిన నిదర్శనాలు ఇంకేం కావాలి? బండి సంజయ్ అనుచరులు బహిరంగంగా దాడి చేస్తుంటే పోలీసులు చోద్యం చూడడం ఏంటసలు? బీజేపీ అనుచరులే ఇలా దాడులకు తెగబడుతుంటే ఆ పార్టీకి తానే అన్ని అన్నట్టు బిల్డప్ ఇచ్చే బండి సంజయ్ ఏం చేస్తున్నట్టు? సమాజం అంతా సిగ్గుపడాల్సిన సందర్భం కాదా ఇది?
కరీంనగర్ పట్టణంలో కమలం గూండాలు విధ్వంసం సృష్టించారు. యుద్ధ వాతావరణం క్రియేట్ చేశారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. కరీంనగర్ పట్టణంలో శాంతి భద్రతలు అదుపులో లేవని విమర్శలు చేయడంతో కాషాయ ముఖ రెచ్చిపోయింది. గంగుల క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసింది. అంతేనా, బండి సంజయ్నే విమర్శిస్తావా అని కామెంట్ చేస్తూ కౌశిక్ రెడ్డి కారును బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశారు. ఇదంతా ఎక్కడో మారుమూలలో జరిగిందంటే ఏమో అనుకోవచ్చు. జరిగిందంతా కరీంనగర్ నడిబొడ్డున, అది పోలీసుల సమక్షంలోనే. అయినా కాకీలు కర్రలు పట్టుకొని నిలబడ్డారే కానీ నిలవరించే ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి మీద అనరాని మాటలు, బజార్లో వీధి రౌడీలు ఒక గుండాలు ఏ విధంగా మాట్లాడుకుంటారో ఆ స్థాయి భాష అన్నట్టుగా సమాజం చూసింది. ఇది సంప్రదాయం కాదు, ఇది పద్ధతిగా అని చెప్పినటువంటి పాడి కౌశిక్ రెడ్డి గారు కరీంనగర్ లో ప్రభుత్వ ఎమ్మెల్యే కార్యాలయంలో కూర్చొని సమీక్ష నిర్వహిస్తే గుండాల్లా ఈ రోజు దాడి చేసిన దాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది, గర్విస్తుంది. అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందని చెప్పనేటువంటి ప్రశ్న కూడా తలెత్తే పరిస్థితుంది. అలా ఇలాగ మొన్న కరీంనగర్ లోనే ఉదయం పూట తుపాకులు కాల్చేటువంటి పరిస్థితి, నగల దోపిడీ జరిగింది. హైదరాబాద్ నగరంలో కమిషనర్ స్థాయి ఐపీఎస్ అధికారి అర్ధరాత్రి పోయి ఉంటే ఏ విధంగా పరిశీలన చెప్పని పరిశీలనకి వెళ్తే అంటే అక్కడ సమాజం, సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఈరోజు పరిపాలన సాగుతున్న స్పష్టంగా కనబడుతుంది. అటు కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వమైనా పరిపాలించేటువంటి వ్యక్తులు ఒక బాధ్యతాయుతంగా లేకపోవడం వల్ల, ఇష్టాన్ రీతిలా పరిపాలన చేయడం వల్ల, ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల అది సమాజానికి ఒక చెడు సంప్రదాయానికి శ్రీకారం చుట్టయింది. కనుక వెంటనే బండి సంజయ్ గారు ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి గారి మీద దాడికి పాల్పడి ప్రభుత్వాస్తులు ధ్వంసం చేసినారో మీరే స్వయంగా పోలీస్ అధికారులతో మాట్లాడి PDPP4 యాక్ట్ పెట్టించాలా, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టించాలా. నిజాయితీ కలిగినటువంటి నాయకులుగా మీరు ఉన్నట్టయితే, ఒక నిబద్ధత కలిగినటువంటి ప్రజాసేవ కోసం వచ్చినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి గారు తక్షణమే పోలీస్ కేసు పెట్టి వాళ్ళందరూ అరెస్ట్ చేసి, మీ దాడులకో ధ్వంసాలకో బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ఇది ఉద్యమాలకు ఉన్నటువంటి పార్టీ, ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన పార్టీ, పోరాట ఉద్యమాలతో లాఠీల తూటాలకు ఎదురొడ్డినటువంటి పార్టీ. కనుక మీ యొక్క ఇటువంటి చర్యల వల్ల మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ వెనుకడిగేసే ప్రసక్తి లేదు. గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయం దాడి ఘటన సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా అక్కడికి చేరుకున్నాయి. బీజేపీ దాడిని నిరసిస్తూ ప్రతిగా నిరసనకు దిగారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గంగుల క్యాంపు కార్యాలయంలో ఉన్న కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరగా ఆయన అందుకు నిరాకరించారు. మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు మోహరింపుతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారవచ్చన్న ఆందోళనతో పోలీసు బలగాలను భారీగా అక్కడికి తరలించారు. ఎంత బాధాకరం అంటే, ఒక హోంమంత్రి, దేశానికి ఒక సహాయ హోంమంత్రి చిల్లర రౌడీలను పెట్టుకొని కరీంనగర్లో ఒక గవర్నమెంట్ ఆఫీస్, అది ఒక ఎమ్మెల్యే గారి స్వంత ఇల్లు కాదు, అది గవర్నమెంట్ క్యాంప్ ఆఫీసు లోపల ప్రెస్ మీట్ జరుగుతుంటే బయట నుంచి కొందరు చిల్లర వెధవలు వచ్చి ఆ ఆఫీస్ని పగలగొట్టడమే కాకుండా అక్కడున్న ఎమ్మెల్యే గారి కారుని ధ్వంసం చేసి, మొత్తం ఆఫీస్ని ధ్వంసం చేసి ప్రజల ఆస్తుని ఇవాళ తగలబెట్టినారు. ఎవరు చేసినారు?
పోనీ ఓ చిల్లర రౌడీలు రోడ్డు మీద తిరిగే వెధవలు అనుకుంటే అది కాదు. చేసింది ఎవరు? చదువు సంధ్య లేని ఒక కేంద్ర మంత్రి, మాట్లాడడానికి చేతగాక, మాట్లాడే తెలివి లేక ఇవాళ ఆ ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద దాడి. ఎంత ప్లాన్డ్ దాడి అంటే లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది, ప్రెస్ మీట్ అయిపోలే, ఇంకా లోపల ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంటే ఈ కుసంస్కారులు అందరూ వచ్చి, సంస్కారహీనులు వచ్చి అక్కడ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికార ఆఫీస్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ని మొత్తం ధ్వంసం చేసినారు. ఇదా బీజేపీ ప్రభుత్వం నడిపిస్తూ ఉన్న దేశం? ఇట్లా ఉంటుందా? ఏం మాకు చేయనీకి రాదా? బండి సంజయ్ గారు ఎన్ని మాటలు మాట్లాడినరు? 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా మేము వాళ్ళని అటాక్ చేయలేదు. ఏం మా బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటూ మిమ్మల్ని అటాక్ చేయలేరా? ఒక కేంద్రం మంత్రి నడిపించే పద్ధతి ఇది. మరి ఇక్కడున్న హోంమంత్రి గారు అయినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తూ ఉన్నారో అర్థమవట్లేదు. ఎట్లాగో వారి సహాయ మంత్రి అయినటువంటి బండి సంజయ్ గారు, ఇక్కడున్న హోంమంత్రి, అక్కడున్న సహాయ హోంమంత్రి ఇద్దరు కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. కరీంనగర్ పట్టణంలో వారం రోజుల వ్యవధిలో జరిగిన దారుణాల్లో ఇది రెండోదే. కిందటి వారం పీఎంజే నగల దుకాణంలో దోపిడీ దొంగలు విజృంభించారు. పట్టపగలే సిబ్బందిని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కోటి విలువైన ఆభరణాలను దోచుకుపోయారు. పోలీసులకు సవాలు విసురుతూ పారిపోయారు. ఘటన జరిగి 4 రోజులైనా ఇంతవరకు దొంగల ఆచూకీ పత్తా లేదు. ఎలా వెళ్లారో, ఎక్కడికి వెళ్లారో కూడా పోలీస్ వ్యవస్థ ఇంకా పసిగట్టలేకపోయింది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేముంటుంది? అంతెందుకు మహానగరంలో వైఫల్యం చాలా స్పష్టంగా కనిపించింది. ఒక పోలీస్ కమిషనర్కే రక్షణ కరువైన దుర్గతి నెలకొంది. హైదరాబాద్లో కుప్పకూలిన శాంతి భద్రతలు సవాల్ విసిరిన సందర్భం ఇది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నిర్వహించిన అర్ధరాత్రి డెకాయ్ ఆపరేషన్లో వెలుగు చూసిన భయంకర నిజాలు యావత్ సమాజాన్ని నివ్వెరపరిచాయి. అదేదో తమ ప్రభుత్వ గొప్పగా ఫీల్ అవుతున్న పాలకులు ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థాయికి దిగజార్చాయి. రేవంత్ పాలనలో మహిళల భద్రతను పాతాళానికి తొక్కేసిన ఈ ఘటన యావత్ ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక ఉన్నత స్థాయి ఐపీఎస్ అధికారికి, అది కూడా మహానగరం నడిబొడ్డున 40 మంది పోకిరేల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. దశాబ్ద కాలం తర్వాత తెలంగాణలో స్వాతంత్రం భయంకరమైన రౌడీ రాజ్యంగా మారిపోయింది. దిల్సుఖ్ నగర్ వంటి రద్దీ ప్రాంతంలో స్వయంగా పోలీస్ కమిషనర్ ని చుట్టుముట్టి వేధించారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతలా దిగజారాయో అర్థమవుతుంది. ఇది కేవలం పోలీస్ వైఫల్యం మాత్రమే కాదు, నేరగాళ్లలో చట్టం పట్ల భయం పూర్తిగా నశించిందని చెప్పడానికి నిదర్శనం. ఈ ఘటన కేవలం ఒక పొరపాటు కాదు, ఒక ప్రమాదకరమైన ధోరణికి పరాకాష్ట. ఇటీవలి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వార్షిక క్రైమ్ రిపోర్టుల ప్రకారం హైదరాబాద్ లో మహిళలపై నేరాలు గత ఏడాది కంటే 6%, రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను వేధించే కేసులు 9% పెరిగాయంటే పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, దక్షిణ భారతదేశంలోనే మహిళలపై అఘాయిత్యాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందంటే రేవంత్ పాలనా వైఫల్యం స్పష్టంగా తెలుస్తోంది. కిడ్నాప్లు, వేధింపులు రోజురోజుకు పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం ఫ్యూచర్ రెడీ అంటూ గొప్పలు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఇవి కేవలం అంకెలు కావు. ఈ ప్రభుత్వం రక్షించలేకపోయినా వేలాది మంది మహిళల ఆర్తనాదాలు. ఎంతో ప్రాధాన్యమిచ్చి ప్రజా రక్షణకు ప్రియారిటీ ఇచ్చిన కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మిస్తే దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా రాజకీయ కుట్రల కోసమే వాడుకుంటుంది. హోంశాఖ బాధ్యతలు చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఒక రాజకీయ అడ్డాగా మార్చేశాడు. సచివాలయం కంటే ఎక్కువగా కమాండ్ కంట్రోల్ సెంటర్ లోనే కనిపిస్తున్న రేవంత్ పొద్దంతా అక్కడ ఆయన ఏం చేస్తున్నట్టు? వేల కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ వ్యవస్థను ప్రజల రక్షణ కోసం వాడుతున్నారా, లేక ప్రతిపక్ష నాయకుల కదలికలను ట్రాక్ చేయడానికి రాజకీయ వ్యూహాల కోసం వాడుతున్నారో అర్థం కావడం లేదు.
దేశంలోనే అత్యంత అధునాతన నిఘా వ్యవస్థ ఉండి కూడా నడి రోడ్డుపై ఒక మహిళను 40 మంది చుట్టుముట్టిన విషయాన్ని గుర్తించలేకపోయారు. అంటే రేవంత్ పాలనలో కమాండ్ కంట్రోల్ ఫెయిల్ అయినట్టా కాదా? కంట్రోల్ అస్సలు లేదని అర్థం కావడం లేదా? రాజకీయ గూఢాచారి కోసం టెక్నాలజీని వాడుకుంటూ సామాన్యులను నేరగాళ్లు పాలు చేస్తుండడం ఎంతవరకు కరెక్టు? పోలీస్ వ్యవస్థపై రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందంటే తప్పేముంది? పోలీసులను ప్రజల రక్షణకు కాకుండా ప్రతిపక్షాలను అణిచివేసేందుకు అక్రమ కేసులు బనాయించేందుకు వాడుకుంటున్నారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులను రాజకీయ బానిసలుగా మార్చడం వల్లే శాంతి భద్రతలు బలవుతున్నాయి. పెట్రోలింగ్ అదృశ్యమైంది. షీ టీమ్స్ ఎటుపోయాయో కూడా తెలియదు. 3-4 గంటల పాటు పెట్రోలింగ్ వాహనం ఎందుకు కనిపించలేదు? ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపుల్లో బిజీగా ఉండడం వల్లే గంజాయి బ్యాచ్లకు, పోకిరేలకు భయం లేకుండా పోయింది. అర్ధరాత్రి ఒంటరిగా దిల్సుఖ్ నగర్ చౌరస్తా ప్రాంతంలో నిలబడ్డ సిపి సుమతికి ఎన్నో చేదు అనుభవాలు, మరెన్నో వినరాని మాటలు, పోకిరేల వెకిలి చేష్టలు, వక్రబుద్ధుల వెకిలి చూపులు ఇవన్నీ ఎదురయ్యాయి. హైదరాబాద్ నగరంలో ఒక సాధారణ మహిళ అనునిత్యం భరిస్తున్న అన్ని రకాల బాధలను సుమతి కూడా 2.5 గంటల పాటు ఓర్చుకోక తప్పలేదు. ఆమె ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్ కు వెళ్లారు. ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఒంటరిగా నిలబడ్డ మహిళలకు అవే కష్టాలు, అవే బాధలు. నడుస్తున్నప్పుడల్లా వెంబడిస్తూ అల్లరి చేయడం, నిల్చుంటే పక్కకు వచ్చి కారు కూతలు కూయడం, ఎక్కడికి వెళ్లినా ఇదే తీరు. ఇన్ని బాధలను ఓర్చుకుంటూ నగరంలో మహిళల భద్రత ఎంత హీనంగా ఉందో వెలుగులోకి తెచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్కే రక్షణ లేని హైదరాబాద్ లో విద్యార్థినులు, ఐటీ ఉద్యోగులు, మహిళలు ఎలా సురక్షితంగా ఉండగలరు? పెట్రోలింగ్ వాహనాలను ప్రజల రక్షణకు కాకుండా రాజకీయ సభలకు, వివిఐపి సెక్యూరిటీలకు ఎందుకు మళ్లిస్తున్నారు? కేవలం రాజకీయాల కోసమే హోంశాఖను వాడుకుంటారా? లేక ప్రజల రక్షణ కోసం బాధ్యత తీసుకుంటారా? ఐపీఎస్ ఆఫీసర్ సుమతి ఆపరేషన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు కాదా? రేవంత్ కేవలం ఫుల్ టైం పొలిటీషియన్ గానే మిగిలిపోయారు తప్ప బాధ్యత గల హోంమంత్రిగా విఫలమవ్వలేదా? హైదరాబాద్ వంటి గ్లోబల్ సిటీని నేరగాళ్ల అడ్డాగా మారుస్తూ సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు? సీఎం కమ్ హోమ్ మినిస్టర్ మిస్టర్ రేవంత్ రెడ్డి వీటికి సమాధానం చెప్పగలవా? సిగ్గు లేదా జీడిగుంజ అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహార శైలి. ఎలుకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే కానీ తెలుపు కాదన్నట్టుంది పరిస్థితి. ప్రజలు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డికి గడ్డి పెట్టినా పుర్రెలో పుట్టిన గుణం ఎప్పటికీ పోదన్నట్లు మాట్లాడుతున్నాడు. అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ల అయినా ఇప్పటికీ అవే పిచ్చి కూతలు, చిల్లర మాటలు. ప్రభుత్వాన్ని నడపలేక, పాలన చేతగాక ప్రతిసారి తన అసమర్థతను బెదిరించో, భయపెట్టో బయట పెట్టుకుంటున్నాడు. సీఎం అయిన తర్వాత రేవంత్ తెలంగాణకు చేసింది శూన్యం. అభివృద్ధి ఏనాడో కుంటుపడింది. సంక్షేమం పడకేసింది. రాష్ట్రం సంక్షోభంలో పడింది. ఉపాధి లేక అన్ని రంగాలు కుదేలయ్యాయి. వ్యవస్థలు దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఈ దుస్థితికి, ఈ దుర్గతికి కారణం ఈ గుంపు మేస్త్రి కాదా? రెండున్నరేండ్లుగా ప్రతిపక్షంపై అవే చిల్లర ఆరోపణలు, అవే చావు మాటలు, మూసీని మించిన మురికి మాటలు. అభివృద్ధిపై దృష్టి లేదు, సంక్షేమంపై ఫోకస్ లేదు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుకు ఎలా నడిపించాలన్న విజన్ లేదు. ఉన్నదల్లా డైవర్షన్ పాలిటిక్స్, చిట్ చాట్ చిల్లర రాజకీయాలు, ఆఫ్ ద రికార్డ్ పేరుతో అడ్డగోలు మాటలు. పాలన గాలి కొదిలేసి ఢిల్లీకి గులాం చేస్తూ ఉత్తరాది పార్టీలకు బానిసలుగా మారుతున్నాడు రేవంత్. దోచుకో, దాచుకో, పంచుకో విధానాలు ఒక యజ్ఞంలా 3 పువ్వులు 6 కాయలన్నట్లు నడిపిస్తున్నాడు. ప్రతిపక్ష నేతల చావు తప్ప రాష్ట్రాభివృద్ధిని కోరుకోవడం లేదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఆ సమస్యల నుంచి జనాలను ఎలా బయటపడేయాలన్న ప్రభుత్వ విధానాలు లేవు.
గతంలో గోదావరి నీళ్లతో పరవళ్లు తొక్కిన తెలంగాణ నేడు ప్రజల కన్నీళ్లతో తడుస్తోందంటే అందుకు ఈ రేవంత్ అనాలోచిత నిర్ణయాలు కావా? సర్కార్ను సర్కస్ నడుపుతున్న రేవంత్ క్యాబినెట్లో మంత్రులందరూ జోకర్లుగా అవుతున్నారు. మంత్రులకు తెలియకుండా నిర్ణయాలు, వారి శాఖలపై నిర్ణయాలు తీసుకుంటున్నాడు రేవంత్. సిట్లు విచారణలు, సబ్ కమిటీలంటూ డైవర్షన్ పాలన చేస్తున్నాడు. ప్రభుత్వంపై పట్టు లేదు, అధికారులపై అజమాయిషీ లేదు. అసలు రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడిపే సామర్థ్యం లేదు, అభివృద్ధి చేసే దూరదృష్టి లేదు. కక్ష సాధింపు రాజకీయాలు, కన్నింగ్ పాలిటిక్స్ తప్ప 2.5 ఏళ్ల పాలన నేతిబీరలో నెయ్యిలాంటి పాలనే. కేసీఆర్ బయటకు వస్తే రేవంత్ మాట్లాడతారు. కేసీఆర్ సభ పెడుతున్నారంటే పోటీగా కాంగ్రెస్ సభ పెడుతుంది. కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నిస్తే రేవంత్ కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. జగిత్యాలలో కేసీఆర్ సభ ప్రకటించగానే మేడిగడ్డలో రేవంత్ సభ పెట్టుకున్నాడు. కేసీఆర్ తో పోటీ పడి సభలు పెట్టుకున్నారు తప్ప ఆయన చేసిన అభివృద్ధితో పోటీ పడలేకపోతున్నాడు రేవంత్. ప్రతిపక్షాలను తిట్టినంత ఉత్సాహం 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయడంలో చూపించడం లేదు. విద్వేష ప్రసంగాలు తప్ప విజన్ లేని నాయకుడు రేవంత్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నుంచి పంచాయతీ, మున్సిపల్ ఇలా ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ షాక్ ఇస్తూనే ఉంది. అధికార బలుపుతో ఏ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరిచి పతనం చెయ్యాలని రేవంత్ చూశాడో ఇదే బీఆర్ఎస్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో బలోపేతమవుతుంది. ప్రతిపక్షం నుంచి అధికార పక్షంలోకి నేతల వలసలు దేవుడెరుగు, అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వలస జోరు పెరుగుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరడం, కేసీఆర్ భారీ బహిరంగ సభ సక్సెస్ కావడం, అదే రోజు కేసీఆర్ కి పోటీగా రేవంత్ పెట్టిన భూపాలపల్లి సభపై ప్రజలు ఆసక్తి చూపించకపోవడంతో ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంది. కేసీఆర్ సీఎం కావాలన్న డిమాండ్ ప్రజల్లో పెరగడం, కోల్పోయిన వైభవాన్ని బీఆర్ఎస్ పార్టీ తిరిగి పొందుతుందనడంతో సహనం కోల్పోయిన ముఖ్యమంత్రి మతి తప్పి మాటలు తూలాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకు తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చూస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టి వేధించినా వెనక్కి తగ్గకుండా బీఆర్ఎస్ పడిలేస్తూ కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఛేదించుకుంటుంది. చివరకు రేవంత్ రాజకీయ ప్రయోజనం కోసం ఎంతకు దిగజారడంటే కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పెట్టారు. అయినా బీఆర్ఎస్ పై ప్రజల్లో ఉన్న విశ్వాసం, కేసీఆర్ పై నమ్మకం చెక్కు చెదరడం లేదు. దీంతో రేవంత్ రెడ్డికి మనశ్శాంతి లేకుండా పోయింది. కేసీఆర్ బయటకు వస్తున్నారంటే అతని వెన్నులో వెనుకు పుడుతోంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో తొలి గమ్యాన్ని ముద్దాడిన బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టింది. ఇప్పుడు మరో లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో కేసీఆర్ పరుగులు పెట్టించారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుండటంతో రేవంత్ రెడ్డిలో భయం మొదలైంది. తన ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో మతి గతి తప్పి మాట్లాడుతున్నాడు. చిల్లర పాలిటిక్స్ ప్లే చేస్తున్నాడు. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ 7లా మారుతుంది. 2.5 ఏళ్లుగా పతనం కొనసాగుతుంది. కాంగ్రెస్ ను రేవంత్ రాజకీయ సమాధి చేస్తున్నాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు, విధానాలకు తెలంగాణలో ఘోరీ కడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జీవోత్సవంలా మారింది. బతికున్న శవంలా అధికారంలో ఉన్న డెడ్ బాడీగా తయారైంది. శవాలు కూడా పాలకులను నిద్ర పోనివ్వడం లేదని విప్లవకారుడులో ఒక నానుడి ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అలానే ఉంది. ఒకవైపు బీఆర్ఎస్ శవం అంటూనే ఆ పార్టీని చూసి జంకుతున్నాడు. కేసీఆర్ పేరు విన్నా, బీఆర్ఎస్ పేరు విన్నా రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయి. బయటకు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ లోపల మాత్రం వణికిపోతున్నాడు. భయంతో కుమిలిపోతున్నాడు. నిజానికి ఇవాళ దేశంలో చచ్చిన శవం కాంగ్రెస్ పార్టీ. కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే అది అధికారంలో ఉంది. వచ్చే ఎన్నికల నాటికి అది కూడా ఉండే అవకాశం లేదు. మిస్టర్ రేవంత్, ఇప్పుడు చెప్పు, సచిన శవం బీఆర్ఎస్ పార్టీనా, కాంగ్రెస్ పార్టీనా? ఇది ఇవాల్టి ట్రెండింగ్ నౌ.